హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్డి ఛానల్. ఎస్డి ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఎర్ర కందిపప్పుతో మన గార్డెన్లో పండించిన తోటకూరతో పప్పు తయారు చేసుకుందాము. అన్ని కూరల్లో ఈజీగా తయారు చేసుకునేది పప్పు మాత్రమేనండి. పప్పు చాలా హెల్దీ కూడా. పప్పు తయారు చేసుకుందాము. కావాల్సినవి తోటకూర, ఎర్ర కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు. నేను ఈ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పుని శుభ్రంగా కడుగుదాము. కందిపప్పు శుభ్రంగా కడిగానండి. తోటకూర వేస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, చింతపండు, నిమ్మకాయ అయినా వేసుకోవచ్చండి. మన ఇష్టం. ఏ టేస్ట్ నచ్చితే అది వేసుకోవచ్చు. పసుపు, కారం ఒక స్పూనే వేస్తున్నానండి. నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను అందుకని. ఇప్పుడు వాటర్ పోసుకుందాము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు పోస్తున్నాను. కొంచెం పోస్తున్నాను. ఇంకా కుక్కర్లో పెడతాము. కుక్కర్లో పెడుతున్నాను. ఇంకా ఈజీగా అయిపోతుందండి పప్పు. తాలింపు వేసుకోవటమే ఉడికిన తర్వాత. ఈజీ కర్రీ కానీ చాలా హెల్దీ అండి. స్టవ్ వెలిగిస్తున్నాను. ఆవిరిచ్చాక విజిల్ పెట్టుకుందాము. పప్పు ఉడికిందండి, తీస్తున్నాను. సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు పప్పుని మ్యాష్ చేసుకుందాము మెత్తగా. తోటకూర పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చాలా హెల్దీ కూడా. మన గార్డెన్లో పండింది కాబట్టి చాలా హెల్దీ అండి. మనం లిక్విడ్స్ ఇస్తూ పెంచుతాం కాబట్టి తినడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్.
చూడండి ఎంత బాగుందో. మనము పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి గ్రీన్గా ఉందండి పప్పు కూడా. ఆకుకూర కూడా గ్రీన్గా ఉంది కాబట్టి పప్పు గ్రీన్గా ఉందండి. చాలా బాగుంది. కూరలన్నిటిల్లో ఈజీగా అయిపోతుందండి పప్పు. ఏ పప్పు అయినా కానీ, ఆకుకూర పప్పు కానీ, దోసకాయ పప్పు, టమాటా పప్పు, ఏ పప్పు అయినా ఈజీగా అయిపోతుంది. మనకి చాలా హెల్దీ అండి పప్పు. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. వెళ్ళిపోయి కరివేపాకు, వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకోవాలండి. వెల్లుల్లిని కరివేపాకుని కూడా బాగా వేయించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి తాలింపు. పప్పు బాగుంటుంది. కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి కరివేపాకు మంచి టేస్ట్ని ఇస్తుందండి పప్పుకి. చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ తాలింపు పప్పులో వేసుకుందాము. తాలింపు కలుపుకుందాము. ఎర్ర కందిపప్పుతో తోటకూర పప్పు రెడీ అయిపోయిందండి. గుమగుమలాడుతుంది స్మెల్. చాలా హెల్దీ అండి ఈ పప్పు. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది.